పరకామణిలో ఏదైతే ఆనాడు జరిగినటువంటి రవికుమార్ చోరీ, ఆ చోరీ సందర్భంగా కేసు పెట్టినటువంటి ఆనాటి సతీష్ కుమార్ ఏవిఎస్ఓ, ఆ తర్వాతన దాంట్లో టీటీడీ బోర్డు ఆదేశాల మేరకు రాజీకి కుదుర్చుకున్న దాంట్లో సంతకం పెట్టడం, తాజాగా హైకోర్టు ఆదేశాలతో దాని మీద పునర్విచారణ ప్రారంభించినటువంటి సందర్భంలో సతీష్ కుమార్ని విచారణకి పిలిపించడం, తను ఎక్కడో అధికారిగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో పిలిపించడం, ఆ పిలిచిన సందర్భంగా తనని నిందితుడిగా చేర్చడం, ఆ తర్వాత తను ట్రైన్లో వెళ్తుండగా ఇవాళ మృతదేహం దొరకడం తాడిపత్రి దగ్గర. ఈ వ్యవహారంలో సరికొత్త సంచలనం నమోదయ్యింది. అతను హత్యకి గురయ్యాడు అని తేలింది. అతని వెనకాల తల మీదన కత్తిపోటు గొడ్డలతో నరికినట్టుగా ఉంది అన్నటువంటిది తాజాగా పోలీసులు చెప్తున్నారన్నటువంటిది మీడియా హైలైట్ చేస్తోంది. దీంతో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇది ట్రైన్లో జరిగినటువంటి ఇన్సిడెంటా, లేకపోతే కావాలని అతన్ని చంపారా, ఈ పరకామణి కేసుకి సంబంధించినటువంటి ఇష్యూనా ఏంటన్నది ఇప్పుడు ఆ తరహా దర్యాప్తు దిశగా అడుగులు వేయాల్సి ఉంది.